నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరి నేడు ప్రమాణ స్వీకారం. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక. నితీష్కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్న సామ్రాట్. బీహార్లో బీజేపీ సారథ్యంలో ఏర్పాటు కానున్న తొలి ప్రభుత్వం. సీఎం పదవికి నితీష్ రాజీనామా. కొత్త సర్కారుకు సహకరిస్తానని వెల్లడి. డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి నితీష్ కుమారుడు నిశాంత్ విముఖత. గతంలో నితీష్ను గద్దె దించుతానని శపథం చేసిన సామ్రాట్ చౌదరి. 850 లోక్సభ సీట్లు, రాష్ట్రాల్లో 815, యూటీఎల్లో 35కు మించకుండా స్థానాలు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన. చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించడం. లోక్సభ స్థానాలు పెంచడం కోసం 3 కీలక బిల్లులు. రణరంగమే. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక భేటీలు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 364 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్డీఏ కూటమి ఎంపీలు 293 మంది. ప్రతిపక్షాల చీలికకు మోడీ శిబిరం ఎత్తిస్తున్నట్లు విపక్షాలు ఆరోపణ. ఆలస్యం అన్యాయమే. 2029లో మహిళా రిజర్వేషన్లతో ప్రజాస్వామ్యం బలోపతం. ఆలస్యమైతే దేశ మహిళలకు తీవ్ర అన్యాయం చేసినట్లే. వారి హక్కుల కోసం వేసి చూడొద్దు. మహిళలకు ప్రధాని లేఖ. నష్టం వాటిల్లితే పాత డిఎంకేను చూస్తారు. ఉత్తరాది ఆధిపత్యం పెరిగితే భారీ ఆందోళన. తమిళనాడులో ప్రతి కుటుంబం రోడ్డుకి ఎక్కుతుంది. రాష్ట్రాన్ని సంభింప చేయడానికి సిద్ధమే. కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక. ఇది చరిత్రాత్మక ఘట్టం. నారీ శక్తి వందన్ రాజకీయాల కథం. చంద్రబాబు మహిళా రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వండి. వైసీపీ సహా అన్ని పార్టీల అధ్యక్షుల ఎంపీలకు లేఖ. బుల్లే చేసే యత్నం. ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం. కాంగ్రెస్ సమాఖ్య వ్యవస్థకు డెత్ వారెంట్. సిపిఎం బెంగాల్ను ముక్కలు చేసేందుకే మమత. అమరావతి శక్తి ఇది. క్యాంటీన్ కళ సహకారంతో మరో చరిత్ర. రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రపంచానికి అందించాం. స్వదేశీ హార్డ్వేర్ను అందించే సత్తా రాష్ట్రానికి ఉంది. టెక్నాలజీ లాంచ్ అమరావతి. తొలి టెస్ట్ బెడ్స్ కలిగిన రాష్ట్రంగా ఏపీ. హార్డ్వేర్ను ధృవీకరించే సామర్థ్యం వచ్చింది. క్యాంటీన్లో 45 లక్షల మందికి శిక్షణ ఇస్తాం. టెక్నాలజీతో రాష్ట్ర భవిష్యత్తు నిర్మిస్తున్నాం. ఆధునిక ఆవిష్కరణకు క్వాంటమ్ టెక్నాలజీ ప్రధానం. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు. 6 లక్షల దరఖాస్తులు. అమరావతిలో తొలి క్వాంటమ్ టెస్ట్. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు. ఇంకా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం. వయసు కుదింపుతో కుప్పలుగా అభ్యర్థనలు. దరఖాస్తులతో సచివాలయాలకు అర్హులు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో వాటిని సేకరించిన అధికారులు. నిరాశతో లక్షల మంది లబ్ధిదారులు. గ్రామాలకు వచ్చే ఎమ్మెల్యేలకు విన్నపాలు. ఎప్పటికి ఆమోదం పొందుతాయో తెలియని దుస్థితి. నేడు ఇంటర్ ఫలితాలు. ఉదయం 10:30 విడుదల. తిరుమల వేద మార్గం. 3 వీధులకు 4 వేదాల పేర్లు ఖరారు చేసిన కమిటీ. త్వరలో తీర్మానం. సోషల్ గీత దాటితే వేటే. నకిలీ ఖాతాలో వదంతులు వ్యాప్తి చేస్తే తప్పించుకోలేరు. ఏఐ విశ్లేషణ ఫారెన్సిక్లతో గుర్తిస్తామని డీజీపీ హెచ్చరిక. వేదాంత విద్యుత్ కేంద్రంలో పేలిన బాయిలర్. 9 మంది కార్మికులు మృతి. ఛత్తీస్గఢ్ జిల్లాలో ఘటన. ఓవర్లోడ్ వాహనాలపై భారీ బాధుడు. 10% కంటే మించితే 2 రెట్లు రుసుం. అమరావతి వ్యయంపై దుష్టాచారం. సైబరాబాద్ నిర్మాణ సమయంలోనూ ఇలాగే అన్నారు.
హైదరాబాద్ నిశ్చయించాలని నేనెన్ననూ కోరలేదు, నన్నెవరూ కోరలేదు. ఇప్పుడు అత్యంత ఉల్లాస నగరంగా మారింది. తెలంగాణకు ప్రధాన ఆదాయం వనరైంది. అమరావతి నిర్మాణానికి భూములు కొనలేదు. రూపాయి చెల్లించకుండా భూసేకరణ, జీఎస్టీ వంటి పన్నులతో ప్రభుత్వానికి రాబడి. సీఎం చంద్రబాబు గూగుల్కు డిస్కమ్ హోదా. రాష్ట్రంలో ఈ హోదా పొందిన తొలి ప్రైవేటు సంస్థ. నేరుగా విద్యుత్ కొనుగోలుకు వెసులుబాటు. సొంతంగా ట్రాన్స్మిషన్ లైసెన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 2 రోజుల్లో మళ్లీ చర్చలు. ఈ దిశగా ట్రంప్ సంకేతాలు. ఇంకా ధృవీకరించిన ఇరాన్. ఏర్పాటు చేస్తామన్న పాకిస్తాన్. ఇస్లామాబాద్ వేదికగానే అమెరికా సంప్రదింపులు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ చూసుకుంటే గరిష్టంగా 850 లోక్సభ స్థానాల సంఖ్య పెంపుపై కేంద్రం ప్రతిపాదన. 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక ఆర్టికల్ 81 సవరణ బిల్లు. 54% వరకు సీట్లు పెరిగే అవకాశం. ప్రత్యేక సమావేశాల్లో ఆమోదానికి సిద్ధం. ఏ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్ని పెరుగుతాయో తెలిసేది తర్వాతే. ప్రతి జనాభా లెక్కల తర్వాత అసెంబ్లీలో సీట్లు పెంపు. తెలంగాణ హైకోర్టులో 4 అదనపు జడ్జీలకు శాశ్వత హోదా. తెలంగాణ హైకోర్టులో 4 అదనపు న్యాయమూర్తులకు పదోన్నతి లభించింది. వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు మంగళవారం ఆమోదం తెలిపింది. దేశాభివృద్ధికి సహకరించే దక్షిణాదికి శిక్ష వేసినట్లే. లోక్సభ సీట్లు 850 పెంపు వివాదాస్పదం. మా రాష్ట్రాల్లోవే అంగీకరించబోము. దీనికంటే హైబ్రిడ్ మోడల్ మేలు. విస్తృత చర్చ. ఏకాభిప్రాయంతో చేపట్టాలి. వ్యతిరేకిద్దాం, కలిసి రండి. దక్షిణాది సీఎంలకు రేవంత్ లేఖ. సీట్లు పెంచకుండా పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే మద్దతు. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ. మహిళా రిజర్వేషన్ల అమల్లోకి వస్తే ప్రజాస్వామ్యం మరింత వికసితం. విధాన నిర్ణయాలతో మహిళల పాత్రలో వికసిత్ భారత బలం. ప్రధాని మోడీ స్పష్టీకరణ. దేశంలోని మహిళలకు బహిరంగ లేఖ. రాష్ట్రంలో 179కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు. కొత్తగా 9 నుంచి 10 లోక్సభ స్థానాలు. రాజ్యసభ శాసన మండలి స్థానాలు పెంపు లేనట్టే. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు. పునర్విభజన బిల్లు దక్షిణాదికి నష్టం కలిగేలా ఉంటే ఒప్పుకోము. అందులోని అంశాలను బట్టి నిర్ణయం తీసుకుందాం. కేటీఆర్, హరీష్ రావులతో బరాస్ అధినేత కేసీఆర్. అసెంబ్లీ సీట్లన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను పెంచేస్తారా? ఆదిలాబాద్, ఖమ్మంలో తగ్గిస్తారా? చేతనైతే సమర్థించండి, లేదంటే మౌనంగా ఉండండి. కేంద్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. బీహార్లో బైజాపా తొలి సీఎం సామ్రాట్ చౌదరి నేడు ప్రమాణం చేయనున్న కమలం నేత. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఏకీగ్రీవ ఎన్నిక. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్. మెతకదు దక్కదు, బతుకు పండదు. యాసంగి వరికి వడిదెబ్బ. బోర్లు అడిగింటి ఎండిపోతున్న పైర్లు అన్నదాతకు అడియాసే. అన్నం పెట్టే చేతులకి బువ్వ కరువయ్యే పరిస్థితి దావరింపింది. ఆరుగాలం శ్రమించే రైతన్న ఎండిపోయిన వరి పైర్లను చూసి నిరంకన కళ్ళతో నిట్టారుస్తున్నారు. రెక్కల కష్టం గేదెల పాలు. చేతికి అందాల్సిన వరి పంట ఎండిపోయింది. చేసేది లేక రైతు నాగిరెడ్డి పొలంలోకి గేదెలను వదిలేశాడు. హార్మోజ్ ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చ. ప్రధాని మోడీకి ట్రంప్ ఫోను. ఇద్దరు నేతల మధ్య 40 నిమిషాల పాటు సంభాషణ. క్వాంటమ్ కంప్యూటర్ మేడ్ ఇన్ అమరావతి. ఐబిఎం నుంచి వచ్చేసరికల్లా తయారు చేయాలి. ఐటీకి సిలికాన్ వ్యాలీ. ఇంకపై క్వాంటమ్కు అమరావతి లక్ష్యం నిర్దేశించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేధా టవర్స్లో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం. ఫ్యూచర్ సిటీలో లండన్ యూనివర్సిటీ క్యాంపస్. హైదరాబాదులో కొలువుదీరిన తొలి విదేశ యూనివర్సిటీ ఇదే. తాత్కాలికంగా లేక్యూ గెస్ట్ హౌస్లో ఏర్పాటు. ఇదేనండి
ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా పోర్ట్లు, అర్బన్లపై వల, ప్రైవేటు పరం చేసేందుకు బాబు సర్కారు ప్రత్యేక మార్గదర్శకాలు, 26,501 కోట్లతో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు వైఎస్ జగన్ శ్రీకారం. వైఎస్ఆర్సీపీ హయాంలో పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి. చంద్రబాబు అధికారంలోకి రాగానే జువలదిన్న ఫిషింగ్ యార్డ్లో 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్కు కేటాయింపు. మచిలీపట్నం హార్బర్ వద్ద ఫిష్ బిల్డింగ్ యూనిట్లకు సైతం టెండర్లు. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టాక పోర్ట్ల పనులకు లంగరు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణానికి గాలికి. ఆగస్టులోనే ప్రధాన చేతుల మీదుగా ప్రారంభమైన జువలదిన్న ఫిషింగ్ ఆర్డర్. లోక్సభ స్థానాలు 850, తుది సంఖ్యపై డిమిలేషన్ కమిషన్దే నిర్ణయం. రాష్ట్రాలకు గరిష్టంగా 815, యూటీయూలకు 35, వాటిల్లో 280 దాకా మహిళలకు కేటాయింపు. మహిళా రిజర్వేషన్ల అమలుకు 3 బిల్లులు రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రము. గంగపుత్రులకు ఎన్నుదన్నగా జగన్ ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా మృత్యుకార భరోసా. 5 ఏళ్లలో వివిధ పథకాలతో మృత్యుకారులకు మొత్తము 4,913 కోట్ల మేర లబ్ధి. నేడు వైఎస్ జగన్ జువలదిన్నె పర్యటన. వస్తున్నాయి నారీ శక్తి రథచక్రాలు. మహిళా రిజర్వేషన్లతో చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం. మహిళల భాగస్వామ్యత వికసిత్ భారత్. మళ్ళీ చర్చలు 2 రోజుల్లో జరగచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికాది బాధ్యతారహిత్యం. నేడు ఇంటర్ ఫలితాలు. అమరావతి ఇంటర్మీడియట్ మొదటి 2 ఏడాది ఫలితాలు బుధవారం విడుదల చేస్తున్నట్లు బోర్డు మంగళవారం తెలిపింది. రాజకీయ రాబందు, అవినీతి చంద్రిక. ఇది చంద్రబాబు నిజ స్వరూపం. ఆనాడు కుండబద్దలు కొట్టిన ఎన్టీఆర్ దగ్గుపాటి, చంద్రబాబు చేసిన ద్రోహాన్ని వెల్లడించిన మామ ఎన్టీ రామారావు, బాబు కుట్రలు, అవినీతిని దయపెట్టిన తోడల్లుడు దగ్గుపాటి. ఒక చరిత్ర, ఒక నిజాలు పుస్తకంలో బాబుని ఎండగట్టిన వైనం. బీద ఎన్ను బోట్లకు సాక్ష్యం ఇదిగో. జువలదిన్నె బోట్ల వివాదంలో టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ హస్తం. ఇన్నాళ్ళు తనకు సంబంధం లేదంటూ బకాయించిన నేత తాజాగా వెలుగులోకొచ్చిన ఫోన్ కాల్ రికార్డ్ డేటా. నిందితులు సంప్రదింపులు జరిపినట్లు స్పష్టమైన ఆధారాలు. బోట్ల యజమానితో నేరుగా మాట్లాడిన ఎంపీ అనుచరుడు. టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని బలవంతం చేయొద్దు. బాండ్లు ఐచ్ఛికతమే తప్ప తప్పనిసరి కాదు. బాధ్యతలు ఆ బాండ్లను తిరస్కరించవచ్చు. అలాంటప్పుడు చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. భూసేకరణ పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఒంగోలు మున్సిపల్ అధికారుల తీరును తప్పుబట్టిన న్యాయస్థానం. బాధ్యతలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశం. బాబు సర్కారు దగాపై గలమెత్తిన ఉపాధ్యాయులు. తిరుచానూరు వద్ద నల్ల బెడ్ జైలుతో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు. బాబు అమరావతి అంతులేని ఫాంటసీ. మావీగన్పై సమాధానం చెప్పలేక బూతు పురాణాల. జగన్ ప్రతిపాదనకు మేధావుల హర్షం. బాబు అండకోక ఆక్రోశం. అమరావతిలో అంతులేని అవినీతి. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా నమస్తే తెలంగాణ చూసుకుంటే ఎన్నికల తర్వాత పెట్రోల్ వాత లీటర్ డీజిల్పై 18 రూపాయలు, డీజిల్పై 35 రూపాయలు నష్టాలు భరిస్తున్న చమురు కంపెనీలు. రేపు 2వ విడత చర్చలు. పాక్, అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశము. లోక్సభ స్థానాలు 850, రాష్ట్రాలకు 815, యూటీలకు 35 సీట్లు. పెరిగిన సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు. 131వ రాజ్యాంగ సవరణకు కేంద్ర సంసిద్ధతం. 2011 జనాభా లెక్కల ప్రకారమే డిలిమిటేషన్. పార్లమెంటు సభ్యులకు బిల్లులు ప్రతులు అందజేత. రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు. మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చ. ఇద్దరిది రాజకీయమే.
బీజేపీ కాంగ్రెస్లో స్వార్థం. పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్కు ముందే స్పెషల్ 7 మహిళా రిజర్వేషన్ల కోసం అంటూ బీజేపీ నాటకం. బీఆర్ఎస్ది భూరక్షణ, కాంగ్రెస్ది భక్షణ. అస్తమాయంలోనే నాదర్గూల్ భూముల చెర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలం బుద్దాయిపల్లిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు కింద అందించిన వాహనంలో భారీ ర్యాలీ తీస్తున్న గ్రామ లబ్ధిదారులు. సచివాలయం వేదికగా పొంగులేటి పచ్చి అబద్ధాలు. 2021లో భూముల చుట్టూ రేకులేసినట్లు బద్నాం. 2022లో 90% రోజు వేసినట్లు దుష్టాచారం. పొంగులేటి ఆరోపణలను పటాపంచలు చేస్తూ తెరపైకి వచ్చిన బాలాపూర్ తహసీల్దార్ నివేదిక. కాంగ్రెస్ డిఎన్ఏలోనే దళిత వ్యతిరేకత. దళిత బంధువుల జై భీమ్. మహాత్మా గాంధీల అంబేద్కర్ అందరివాడు. 125 అడుగుల విగ్రహాన్ని బందీ చేసిన రేవంత్. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ తీరని మోసం. దీక్షా శిబిరాలు ఎత్తేయండి, ఆందోళన కొనసాగిస్తే కేసులు పెడతాం. జూన్ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు మోత. భూముల విలువ 30% వరకు పెంచే అవకాశం. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య. మెదక్ జిల్లా చెట్ల తిమ్మాయిపల్లిలో ఘటన. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసిన. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.